శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాలో నా వీడియోస్ లో కొంత పార్ట్ కట్ చేసుకుని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ వేసుకుని ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని రకరకాల నెంబర్స్ ఇస్తున్నారని, ఆ నెంబర్స్ కి కాల్ చేస్తే తర్వాత డబ్బులు కట్టి పూజల పేరుతో మోసాలు చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. మాచిరాజ్ భక్తి ఇలాంటి మోసాలకి ఎటువంటి బాధ్యత వహించదు. మాకు ఒకే ఒక అఫీషియల్ నెంబర్ ఉంది, 9399990660. కాబట్టి ఎక్కడైనా సరే ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ షార్ట్స్ లో కానీ నాకు సంబంధించిన వీడియోలో ఒక పార్ట్ పెట్టి అక్కడ రకరకాల ఫోన్ నెంబర్లు వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పినా గాని, గురువు గారి శిష్యులమని చెప్పినా గాని అవి ఎవ్వరూ నమ్మకండి. నాకు శిష్యులు ఎవ్వరూ లేరు. కాబట్టి మీరు గురువు గారి ప్రథమ శిష్యుడని చెప్పి చాలా మంది చేసే మోసాల నుంచి బయటపడండి. ఆగస్టు 13 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమి తిథి రాత్రి 8:46 వరకు ఉంది. ఆ తర్వాత విదియ తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 6:06 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. అంటే రోజంతా కూడా మఖా నక్షత్రమే ఉంది. గురువారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, పనుల్లో గాని ప్రయాణాల్లో గాని దుఃఖపూరితమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే ముసల యోగం ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి, ధనాన్ని సముపార్జన చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వివాహపరమైనటువంటి కీలకమైన చర్చలు చేయటానికి కూడా గురువు ఉచ్చస్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా విపరీతమైన పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా మఖా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉంది కాబట్టి మఖా నక్షత్ర బలాన్ని బట్టి సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలతుంది. అలాగే నామకరణం కార్యక్రమం నిర్వహించుకోవటానికి మఖా నక్షత్రం మంచిది. అదేవిధంగా చెవి ఆభరణాలు ధరించటానికి, చెవులు కుట్టడానికి కూడా మఖా నక్షత్రం చాలా మంచిది. అదేవిధంగా నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి కూడా మఖా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. సంగీత సాహిత్యపరమైనటువంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా మఖా నక్షత్రం చాలా చక్కగా అనుకూలిస్తుంది. మఖా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించినటువంటి ఒక విచారకరమైన వార్త వినే అవకాశం ఉంది. అటువంటప్పుడు సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మేషరాశి వాళ్ళు ప్రయోజనాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి శ్రమ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతో అకారణ వాదములు ఏర్పడే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వాళ్ళు అందుకే బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో కొంత మనోవిచారం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పనులు నిర్వహించే ప్రయత్నం చేయాలి.
అలాగే కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరమైన విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపారంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి శ్రమ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. శ్రమ ఉన్నప్పటికీ వ్యాపార రంగంలో శ్రమకు తగినటువంటి ఫలితాలను కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగాల యందు వ్యతిరేకతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా కానీ కొంత వ్యతిరేకతలు ఎదుర్కొంటారు. అటువంటప్పుడు ఆ వ్యతిరేకతలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుని ముందడుగు వేసినట్లయితే విజయాలు సాధిస్తారు. అలాగే వృధా ఖర్చులు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైన వ్యాపార రంగమైన ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు ప్రధానంగా అధిక శ్రమ కలిగే సూచనలు ఉన్నాయి. అంటే ఎక్కువ కష్టపడితేనే విద్యార్థులకి ఈరోజు ఫలితం అనేది లభిస్తుంది. ఆరోగ్యపరంగా మాత్రం అందరికీ చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈరోజు వాటి నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉన్నత పదవి అలంకరణ యోగం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే పదవుల పరంగా ఉన్నత స్థాయిలో ఉండటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ధనుస్సు రాశి వాళ్ళకు ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలన్నీ ధనుస్సు రాశి వాళ్ళు తొలగింపజేసుకుంటారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంటే అనుకోకుండా హఠాత్తుగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే వాటిని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైనటువంటి విజయాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన విజయాలు లేకపోయినా ఎంతో కొంత చేస్తున్న ప్రతి పనిలో కూడా మకర రాశి వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే శుభ కార్యక్రమ నిర్వహణ కోసం చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కార్యసిద్ధి కూడా చాలా సులభంగా కుంభరాశి వాళ్ళకి లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. కష్టసాధ్యమైన పనుల్లో కూడా మీనరాశి వాళ్ళు విజయాన్ని పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. శ్రావణ గురువారం, లక్ష్మీవారం అంటారు. శ్రావణ మాస లక్ష్మీవారం సందర్భంగా ఓం శ్రావణ లక్ష్మి అయి నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రావణ లక్ష్మి అయి నమః ఈ మంత్రం చదువుకొని వెళితే శ్రావణ లక్ష్మి అనుగ్రహం వల్ల ధనలాభం చేకూరుతుంది. చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా మంచి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర చాలా మంచిది. కొత్తగా మందులు వాడాలంటే గురుహోరలో వాటిని వాడటం ప్రారంభించే ప్రయత్నం చేయాలి. అలాగే పిల్లల్ని ఊయల్లో వేయటము, కొత్తగా ఉద్యోగాల్లో చేరటము, ఇటువంటివన్నీ కూడా గురుహోరలో చేస్తే చాలా మంచిది. గురుహోరలో వివాహపరమైన చర్చలు చేసినా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.